వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా, ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బీసీ విద్యార్థులకు విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా, ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదరణ 3 పథకం ద్వారా కుల వృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు అక్కడ సురక్షిత తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 60 కోట్ల శాసకీయ నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. 814 బీసీ సంక్షేమ హాస్టల్లో 17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో పాటు హాస్టల్లో శానిటేషన్తో పాటు విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాబోధన సహా అన్ని అంశాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని సూచనలు ఇచ్చారు. బీసీ విద్యార్థులకు విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 6 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా మార్చాలని సీఎం పేర్కొన్నారు. బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలో నెట్ జీరో కాన్సెప్ట్ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ సిటీ మరియు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం కోసం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్, దోహాలలో విస్తృతంగా పర్యటించింది. థేమ్స్ నది తరహాలో కృష్ణా రివర్ ఫ్రంట్, లండన్ ఐ తరహాలో అమరావతిలో భారీ వీల్ ఏర్పాటుపై ఈ బృందం కీలక అధ్యయనం చేసింది. 3 రోజుల పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఈ బృందం విజయవాడ చేరుకోనుంది. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు మంత్రి నారాయణ బృందం విదేశీ పర్యటన సాగుతోంది. ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు. థేమ్స్ నది ఒడ్డున ఉన్న రివర్ ఫ్రంట్ను పరిశీలించిన మంత్రి కృష్ణానది తీరాన్ని కూడా అదే సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే లండన్ ఐ తరహాలో అమరావతిలో భారీ అబ్జర్వేషన్ వీల్ ఏర్పాటుపై అధ్యయనం చేశారు. 2012 ఒలింపిక్ గేమ్స్ వేదికైన క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్, లండన్ స్టేడియాలను సందర్శించి అక్కడి ప్లే జోన్ల నిర్మాణంపై సమాచారం సేకరించారు. ఖతార్ రాజధాని దోహాలోని ప్రఖ్యాత అస్పైర్ జోన్ని సందర్శించి అమరావతిలో నిర్మించబోయే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కావలసిన అంశాలను పరిశీలించారు. సిఫా వరల్డ్ కప్ జరిగిన లూసైడ్ స్టేడియంతో పాటు ఆసియాలోనే మొదటి స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్ అయిన ఆస్పిటర్ హాస్పిటల్ను కూడా ఈ బృందం సందర్శించింది. త్వరలోనే అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. లండన్, దోహాలలో పరిశీలించిన అత్యుత్తమ మోడల్స్ను అమరావతి నిర్మాణంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన గుంటూరు యాత్రపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా జగన్ ఈ పర్యటన సాగించారని విమర్శించారు. జగన్ తన పర్యటనలో అనుమతికి మించి జనాలను సమీకరించి రోడ్లపై బీభత్సం సృష్టించారని, కనీసం అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వకుండా సామాన్య వాహనదారులను భయపెట్టారని ధ్వజమెత్తారు. గతంలో తన పర్యటనలో మృతి చెందిన సింగయ్య అనే వ్యక్తిని పరామర్శించని జగన్ ఇప్పుడు కులమతాల పేరుతో అలజడి సృష్టించేందుకు అంబటి రాంబాబు పరామర్శ యాత్రకు వచ్చారని ఆరోపించారు. అంబటి రాంబాబు కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుంటే జగన్ దానికి ఆజ్యం పోస్తున్నారని, అంబటి తీరును గతంలో ఆయన కుటుంబ సభ్యులు నిరసించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలము, మతాల మధ్య చిచ్చు పెట్టగలము, అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు.
అబద్ధాలు చెప్పటం. ఎందుకంటే వాళ్ళు పునాదులే చెప్పాం, ఆ పార్టీ పునాదులే అబద్ధాలు, అన్ని రకమైనటువంటి దాడులు, అన్ని రకమైనటువంటి పుకార్లు లేపడం, అంటే ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క నిన్న కూడా మేము చూసాం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పేపర్లు ఇచ్చి ఇష్టానుసారం మాట్లాడిస్తాం. నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులు, మా సోదరులైనా సోదరిమణులకు వాళ్ళు కూడా అడుగుతా ఉన్నాను. నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇదే అంబటి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఎవ్వరు కూడా కూడనటువంటి మాటలు తూలి మా అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా అలాగే వారి కంట తడి పట్టిన కారకుడు ఈ అంబటి. అంత అలాంటి పదజాలాలు వాడే అంబటి పైన ఎవరికన్నా కూడా ఇంతన్నా కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుందా, సదభిప్రాయం వస్తుందా? కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇతని వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు, వీడియోలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి రెచ్చగొట్ట ధోరణిలో ఈ రోజున ఈ ప్రశాంతమైన ఆంధ్ర రాష్ట్రాలు చిచ్చు పెట్టడానికి చేసినందుకు మీరే సమర్థిస్తున్నారా అని అడుగుతాం ఈ జగన్మోహన్ రెడ్డి. కులం కన్నా గుణం మిన్న అని చాటిన గొప్ప సంస్కర్త సంత్ రవిదాస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కొనియాడారు. చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూనే వేదాంత రహస్యాలను ప్రపంచానికి అందించిన మహనీయుడు రవిదాస్ అని ప్రశంసించారు. సమాజంలోని అసమానతలను తొలగించి అందరిలోనూ ఒకే ఆత్మ ఉందని ప్రబోధించిన ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. గురు సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా భారీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలోని లెనిన్ సెంటర్ నుండి రాజ్ టవర్స్ వరకు బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించే కార్మికులను నేతలు మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, సంత్ రవిదాస్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించి చెప్పులు కుట్టుకుంటూనే వేదాంత రహస్యాలను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. సుమారు 650 ఏళ్ల క్రితమే కులమతాలకు అతీతంగా అందరిలోనూ ఒకే ఆత్మ ఉందని ప్రబోధించిన గొప్ప మహానుభావుడని పేర్కొన్నారు. సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్లో రవిదాస్ రాసిన సుమారు 140 అమృత వాక్కులను పొందుపరిచారని, గురునానక్ దేవ్తో కలిసి ఆయన సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని మాధవ్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రవిదాస్ బోధనలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, వారణాసిలో ఆయన విగ్రహం మరియు ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సామాజిక అసమానతలను తొలగించి వెనుకబడిన వర్గాల వృత్తి గౌరవాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సంత్ రవిదాస్ యొక్క బోధనలు అందరికీ తెలియజేయాలని చెప్పి, ఏదైతే నిమ్న వర్గాలు ఎవరైతే చమరులు అనుకుంటున్నామో, ఎవరైతే మన దగ్గర మోచాలనుకుంటున్నామో వీళ్ళందరినీ కూడా సన్మానం చేయాలి. వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ వాళ్ళ యొక్క కుల వృత్తి గౌరవాన్ని, ఆ విధంగా రవిదాస్ గారు చేసిన ఏవైతే ప్రవచనాలు వాళ్ళకి తెలియజేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని చెప్పులు కుట్టే వాళ్ళకి ఆ యొక్క సంత్ రవిదాస్ యొక్క ఫోటోని ఇవ్వటం, అలాగే మీ యొక్క పూర్వీకుడు ఆయన యొక్క గొప్ప చైతన్యం కారణంగానే మనందరికీ ఆ గౌరవం దక్కిందనే విషయం తెలియజేయటం, అలాగే వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళని అంటరాని వాళ్ళుగా కానీ అస్పృశ్యులుగా చూసే యొక్క ఆలోచన ఏదైతుందో అది తొలగించాలి. ఒక సమత సౌరభాన్ని ప్రపంచంలో ప్రెడ్వరిలేట్ చేసిన సంత్ రవిదాస్ గారికి నివాళులర్పించే కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో చేసుకోవడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆ వర్గాలందరికీ కూడా చేరువయ్యే ఒక గొప్ప కార్యక్రమాన్ని అప్పటి నుంచి చెప్పుల పనే చేస్తున్నా. రవిదాస్ గారు మా కులం పెద్ద అయిన వాళ్ళ ఆనందం రోజు మా సంతోషంగా ఉంది. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా ఈగల్ టీంని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని ఆరోపణలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో డ్రగ్స్పై యుద్ధంలో భాగంగా రాజరాజేశ్వరిపేటలో సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, పోలీసు అధికారులు పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో గంజాయిమయమైన రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గంజాయి వల్ల జీవితాలు నాశనమవుతాయని చెప్పారు. యువత గంజాయికి దూరంగా ఉన్నత లక్ష్యాల వైపు మార్చుకోవాలని అన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్పై చేస్తున్న యుద్ధానికి ప్రజలు గంజాయి సమాచారం ఇవ్వడం ద్వారా సహకరించాలని పేర్కొన్నారు. 1972 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయటం ద్వారా 8977781972 వాట్సాప్ నంబరుకు మెసేజ్ చేయటం ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి శాటిలైట్ టెక్నాలజీ కానీ డ్రోన్ టెక్నాలజీ కానీ అన్నిటిని ఉపయోగించి ఎక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో ఆ మూలాలన్నింటిని కూడా రూట్ లెవెల్లోంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా ప్రభుత్వం లేపేయటం జరిగింది. కాబట్టి ఎక్కడ మన రాష్ట్రంలో పండించే పరిస్థితి ఎక్కడా లేదు. గంజాయి వనాలనే జీరో అయిపోయినాయి. కానీ పక్కన ఉన్నాయి. ఒరిస్సాలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఇంకా తెలంగాణ అడవుల్లో ఉన్నాయి, ఇంకా అనేకమైన చోట్ల పండిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో చోట నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే వస్తుంది. వచ్చిన దాన్ని మనం ఎలా అరికట్టాలి? దీని పక్కింటోడు కాలుస్తున్నాడు, ఆడు కాలిస్తే మనకేం పోయిందని మనం ఊరుకుంటే రేపు మన ఇంట్లోకి వస్తుంది గంజాయి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. మగవాళ్ళు డబ్బులు లేకపోతే ఈ తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు ఇదైతే తక్కువలో అయిపోద్ది కదా అని ఇది మొదలు పెడతారు. ఇది మొదలు పెట్టినాక ఇంకా వాళ్ళు దిగజారిపోయి 30 సంవత్సరాలకే ప్రాణాలు వదిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేకమైన జబ్బులు వస్తాయి. గుండె జబ్బులు, కిడ్నీలు, లంగ్స్, లివరు ఇవన్నీ పాడైపోవడం జరుగుతాయి. ఒకసారి అది పాడైపోవడం మొదలు పెడితే కుటుంబం మొత్తం కూడా కుటుంబం తాగినోడు ఒక్కడే కాదు, కుటుంబం, భార్య, పిల్లలు అందరూ. ఒకవైపున మేము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పటి నుంచి ముక్కుపాదంతో అణిచివేస్తాము, అధపాదానికి డ్రగ్స్ అణిచివేసే దానికి నడుం కట్టి ఈరోజు ప్రజల్లోకి వచ్చాం. ఇంతవరకు మొత్తం టోటల్గా గత 1.5 yearలో గ్రౌండ్ వర్క్ చాలా చేసుకున్నాము. దాదాపు 12,000 కెమెరాలు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12,000 కెమెరాలు పెట్టాము. అణువణువున చూస్తున్నాము, నేరస్తులను చూస్తున్నాము. దాదాపు 50 డ్రోన్స్ని అక్వైర్ చేసుకున్నాము, టెక్నాలజీని అక్వైర్ చేసుకున్నాము, శాటిలైట్ పిక్చర్స్ చేస్తున్నాము, ప్రొఫైలింగ్ చేసాము, గంజాయి అఫెండర్స్ ప్రొఫైలింగ్ చేసాము. ఇక యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మీ పరిధిలో మీరు ఉండండి అని చెప్పడానికే ఈ దండయాత్ర అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన అరాచక మనస్తత్వం మాత్రం పోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల గడ్డపై రాజారెడ్డి కాలం నుండి నేటి జగన్ రెడ్డి వరకు వైఎస్ కుటుంబం సాగించిన రక్త చరిత్రను ఆయన ఏకరువు పెట్టారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ సిద్ధాస్తుడని ఆరోపించారు. తాము జగన్ రెడ్డి జంగిల్ రాజ్ పాలనకు ప్రత్యక్ష బాధితులమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ హత్యలు, ఆస్తుల ధ్వంసం వంటి అరాచక సంస్కృతికి బీజం వేసింది వైఎస్ కుటుంబమేనని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. నాడు రాజారెడ్డి, మొన్న రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్ రెడ్డి వరకు పులివెందుల్లో అరాచక పాలనే సాగిందని విమర్శించారు. 2005లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా టీడీపీ కార్యాలయాన్ని, తమ ఇళ్లను డైనమెట్లతో పేల్చివేసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది అని ఆయన గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య. పులివెందుల మ్యాజిస్ట్రేట్ను సైతం మేనేజ్ చేసి తమకు శిక్షలు పడేలా ప్రయత్నించారని భూమిరెడ్డి ఆరోపించారు. జగన్ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి, చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్లపై జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. Z+ భద్రత ఉన్న నేతలపైనే దాడులు చేయించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అరాచకాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే, రాజకీయపరమైన విభేదాలంటే రాజకీయపరంగా మీరు మాట్లాడండి, దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విధానాల పరంగా మనం రాజకీయాలు చేయాలి కానీ కుటుంబ సభ్యులను లేకుంటే వ్యక్తిత్వాలను చేసే
కార్యక్రమాలకు మీరు ఇక్కడ ఆపాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మీ పార్టీ నాయకులు చెప్పండి. ఆవు గట్టును వేస్తే, ఆవు చేనులో వేస్తే దూడేం గట్టును వేయదు, అది కూడా చేనులో వేస్తుంది. మీరు మీ విధానాలు మీరు మార్చుకోండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీ అరాచక విష సంస్కృతిని, విధ్వంసకర ఆలోచనలు మీ మైండ్ నుంచి మీరు బయటికి వచ్చేసి మీ పార్టీ క్యాడర్కు ఒక స్ఫూర్తిదాయంగా మీరు నిలబండి. తప్పు చేసిన వారిని మీరు దండించండి, వెనకేసుకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మానవత్వంతో వ్యవహరించు, మంచి మనిషిగా వ్యవహరించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తా ఉన్నా. బందరు సాగర తీరాన 100 ఏళ్ల చరిత్ర కలిగిన విజయ కోదండ రామాలయంలో కొలువైన జగదాభిరాముడు భక్తులచే నిత్యం పూజలు అందుకుంటున్నారు. కొట్టె మోహన్ మైథిలి దంపతులు ప్రతి నెల పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని తంతును వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గోపువాణిపాలెం డాబాల సెంటర్ వద్ద కొలువైన శ్రీ విజయ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతా సమేత రాములవారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. పోతిరెడ్డి నరసింహారావు, విఠల గౌరీశ్వరి దంపతులు నిర్మించిన 100 సంవత్సరాల క్రితం తమ సొంత ఇంటి ఆవరణలో ఆలయాన్ని నిర్మించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులతో పోతిరెడ్డి నరసింహారావు, విఠల గౌరీశ్వరి కుమార్తె మైథిలి, అల్లుడు మోహన్ దంపతులు శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగల రోజున ప్రత్యేక అభిషేకాలు, అన్నదానాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున ఘనంగా రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కొట్టే మైథిలి, మోహన్ దంపతులు లోకాభిరాముడు చూపిన మార్గంలో తాము జీవించడంతో పాటు ఆయన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో ప్రతి నెల కళ్యాణాన్ని జరిపిస్తున్నట్లు మైథిలి, మోహన్ దంపతులు తెలియజేశారు. 5 ఏళ్ల పాలనలో సీమ ప్రాజెక్టులను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం దొంగ దీక్షలకు తెరలేపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సీమ ద్రోహులే నేడు సీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 60 మంది చనిపోతే కనీసం పరామర్శించని జగన్ ఇప్పుడు పోతిరెడ్డిపాడు వద్ద నీళ్ల డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేశారని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎన్జీటీ నిలుపుదల చేస్తే కనీసం కౌంటర్ దాఖలు చేయకుండా 4 ఏళ్లు కాలయాపన చేశారని విమర్శించారు. జగన్ కుటుంబం రాయలసీమకు కేవలం శూన్యాన్ని మిగిలిస్తే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల్లోనే 8,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోందని గుర్తు చేశారు. హంద్రీనివా ద్వారా కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జగన్ తన పాలనలో 102 ప్రాజెక్టులను ఫ్రీ క్లోజ్ పేరుతో రద్దు చేశారని, 12,000 కోట్లకు జీవోలు ఇచ్చి కనీసం 12 కోట్లు కూడా ఖర్చు చేయలేదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 60 మంది చనిపోతే కనీసం పరామర్శించని జగన్ ఇప్పుడు పోతిరెడ్డిపాడు వద్ద నీళ్ల డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ను ఒప్పించడంలో కానీ, మోడీని కలిసి ఎన్జీటీ స్టే ఎత్తించడంలో కానీ జగన్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలో రాయలసీమను డ్రోన్ హబ్గా, సోలార్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని, 4.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి పెట్టుబడిదారులను భయపెట్టడమే జగన్ లక్ష్యమని, సీమ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దొంగ దీక్షలను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమకు జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాయలసీమకు న్యాయం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశారు వివరించి, రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో తెలియజేసే అప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర వైసీపీ దీక్ష చేయాలి. వాళ్ళు ఏం చేశారో చెప్పి దీక్ష చేయాలని చెప్పి నేను అడుగుతూ ఉండా. దాదాపుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హంద్రీనీవాకు 1700 క్యూసెక్కుల సామర్థ్యం పెంచి, అంటే 3,500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని తీసుకొని వచ్చి 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి
దాదాపుగా 3,850 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు 40 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా కుప్పానికి తీసిపోయిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. వైసీపీ 5 ఏళ్ల పాలన తిరుమల లడ్డు నాణ్యత ఎలా ఉంది, కూటమి ప్రభుత్వ హయాంలో లడ్డు ప్రసాదం నాణ్యత ఎలా ఉందో ప్రజలు చెప్పాలని జనసేన పార్టీ నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి తెలిపారు. 5 ఏళ్ల పాలనలో చేయాల్సిన ఘోరాలు చేసి భక్తులను ఇబ్బందులు పెట్టి దేవుడు తలలు చేతులు నరికేసి నేడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్ జనసేన నేత అమ్మిశెట్టి వాసు కార్యాలయంలో జనసేన వీర మహిళలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జనసేన వీర మహిళలు మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల దర్శనం చేసుకోవడానికి వెళ్లినప్పుడు భక్తులు లడ్డూ కల్తీ జరిగిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలన తిరుమల లడ్డూ నాణ్యత ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందో ప్రజలు చెప్పాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాల్లో అపచారాలు జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ హయాంలోనే విజయవాడ దుర్గగుడిలో 3 సింహాలు మాయమైన ఘటనపై ఇప్పటి వరకు సమాధానం లేదని అన్నారు. రాముడు, ఆంజనేయుడి విగ్రహాలు తలలు నరికినప్పుడు, రథం కాలిపోయినప్పుడు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెల్లంపల్లి మంత్రిగా ఉన్న సమయంలో సాక్షాత్తు దేవుళ్లపై దాడులు ఘోరాలు చేస్తే స్పందించి ఒక్కరినైనా పట్టుకున్నారా అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం జనసేనపై అసత్య ఆరోపణలు చేస్తే వాటిని బలంగా ఎదుర్కొంటామని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా మీలాగా ఫేమ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దొంగ మాటలు మాట్లాడి మీకు అది అలవాటు. పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామికి భక్తులు. ఆయన వెంకటేశ్వర స్వామి లడ్డూల ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి ఎంతో బాధకు గురయ్యి ఆయన మాట్లాడితే మీరు దాన్ని తీసుకొచ్చి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి బుకాయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మీకు కొంచెమైనా కానీ బుద్ధి ఉందని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి. మీరు చేసే పనులేంటి, మీరు చేసిన పనులేంటి 5 సంవత్సరాలు ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏదో మీరు మాట్లాడేస్తే వినే పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరని నేను తెలియజేస్తూ, అలాగే మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఏం చేసినా ధర్మం అనేది ఒకటి ఉంటుంది, పైన దైవం అనేది ఒకటి ఉంటుంది. ప్రజలకి అన్నీ తెలుసు, అలాగే భక్తులకు కూడా అన్నీ తెలుసని నేను తెలియజేస్తూ, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానీ వైసీపీ నాయకులకి నేను ఒకటే చెప్తున్నా, మీరు కానీ జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే కనుక మేము కూడా బలంగా మాట్లాడగలం. ఆ ఉన్న 11 సీట్లైనా కాపాడుకోవాలంటే హిందూ భావాల్ని, హిందూ ధర్మాన్ని మీరు పాటించాలి. విస్మరించి నోటికొచ్చినట్టు కేసులు పెడతాం, అవి పెడతాం అని చెప్పడం మానేసి ముందు మల్లాది విష్ణు గారు, మీ ఎల్లంపల్లి సీను గారు ఎండి విగ్రహాలు ఏం చేశారు, ఎండి సింహాలు ఏం చేశారో వాటి మీద మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే వాళ్ళకి ధైర్యం సరిపోక బజారును పడి ఆ విధంగా వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎవరు ఉపేక్షించే పరిస్థితులు లేరు. మొన్న ఈ మధ్య రోజా కూడా ఒక ట్వీట్ వేసింది, పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. ఆమె ఎందుకు దిగులు పడుతుందో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. అసలు అందరికంటే పెద్ద దొంగ, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక ఉగ్రవాది ఖైదీ నెంబర్ 6093 అయిన జగన్మోహన్ రెడ్డి గారిని పర్మనెంట్గా జైల్లో వేయలేదని చెప్పి బాధపడుతూ ఆమె ట్వీట్ చేసినట్టు ఉంది. కానీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళని చెప్పుతో కొట్టి తరిమేసే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తమ ఛాంబర్లో అధికారులతో విజయవాడ నగరపాలక సంస్థ డైరీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఈ డైరీ మున్సిపల్ కార్పొరేషన్ సేవలన్నింటినీ సమగ్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రూపొందించబడిందని, నగరవాసులకు ఉపయోగపడే అన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో పొందుపరిచారని తెలిపారు. విఎంసీ డైరీ ద్వారా ప్రజలకు మున్సిపల్ సర్వీసుల గురించి పూర్తి సమాచారం అందించారని, శుభ్రత, మౌలిక వస్తువులు, ఆరోగ్య మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఫిబ్రవరి 12న ఆటోల బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడెల జనార్దన్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఆటోమోటార్ రంగం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటోమోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆటోలు బంద్ చేయాలని కోరుతూ బీఆర్టీఎస్ రోడ్లోని నండూరి ప్రసాదరావు సిఐటియు కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది.
అనంతరం ఆటోల బంద్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటిసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గుడెల జనార్దన్, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర అధ్యక్షులు దాది శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఆటో మోటార్ రంగం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, దీనితో ఆటో మోటార్ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల వలన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలియజేశారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే ఆటోల బంద్ కార్యక్రమంలో ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పునరాలోచించి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు జీవో నెంబరు 21ని సవరించి చేయాలి. అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవాళ ఆటో కార్మికులకి గుదిబండగా మారింది. ఇవాళ ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. అందుకే ప్రభుత్వమే యాప్ ఏర్పాటు చేసి ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రైవేట్ యాప్లు రద్దు చేయాలని చెప్పినది ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోరుతున్నాం. రేపు 12వ తారీఖు జరిగిన ఆటోల బంద్లో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఆటోలు నిలుపుదల చేసి వన్ టౌన్ కాళేశ్వర మార్కెట్ రథం సెంటర్ నుంచి జరిగే ప్రదర్శన, లెనిన్ సెంటర్లో జరిగే సభల్ని జయప్రదం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆటో కార్మికులందరినీ కోరుతున్నాం. లేబర్ కోడ్ కావచ్చు, పని విధానం కావచ్చు, 8 గంటల పనిదినం కోసం షికాగో నగరంలో అనేక మంది బలిదానం చేసి 8 గంటల పనిదినం తెచ్చుకుంటే ఈరోజు 10-12 గంటలకి పని కుదిస్తూ ఉన్నాం. అంటే యాజమాన్యానికి తొత్తుగా రెడ్ కార్పెటర్ వేసేసి మరి స్వాగతం పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దాన్ని అనుసరించే విధంగా కార్మికులు పొట్ల కొడతా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా రేపు విజయవాడలో 12వ తారీఖున జరగబోయే బంద్లో యావత్తు విజయవాడలో ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మికులందరూ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనువిప్పు అయ్యే విధంగా మన బంద్ని, మన సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి యావత్తు ఆటో కార్మికులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఆటో కార్మిక సంఘాల తరఫున 12వ తారీఖు మనం చేస్తున్నటువంటి బంద్లో అందరూ కూడా భాగస్వాములు కావాలా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. అలాగే 21 జీవో రద్దు చేయాలా. ఓలా, ఊబర్, ర్యాపిడ్ని తక్షణమే రద్దు చేసి ఆ ప్లేస్లో రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా ప్రవేశపెట్టాలని తెలియజేస్తూ రేపు 12వ తారీఖు జరుగుతున్నటువంటి సార్థక సమ్మెలో భాగంగా ఆటోలు బంద్ చేపట్టాలని చెప్పి ఆటో కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లు విజయవాడ. గతంలో బీటెక్, ఎంటెక్ లాంటి ఇంజనీరింగ్ విద్యార్థులు అధిక వేతనంతో ఉద్యోగాలు సాధిస్తారని గట్టిగా నమ్మేవారు. నేడు ఆ పరిస్థితి మారి వారికంటే మిన్నగా నేడు డిగ్రీ చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై సుమారు 10,000 రూపాయల వేతనంతో మంచి ఉద్యోగ అవకాశాలు సాధించుకుంటున్నారని విజయవాడ పటమట ఆదిత్య డిగ్రీ ప్రిన్సిపల్ వీర్రాజు తెలిపారు. ఆదిత్య కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కళాశాలలో చేరిన మొదటి సంవత్సరం నుండి ఉద్యోగాల సాధనకు అవసరమైన స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ద్వారా 5 నుంచి 10 లక్షల రూపాయల వార్షిక వేతనాలు కలిగిన ఉద్యోగాలు సంపాదించగలిగామని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని విజయవాడ బెంచ్ సర్కిల్ నందు గల ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు 30 మంది ఆల్ డిజిటెక్ కంపెనీకి ఎంపికయ్యారు. విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రిటన్ టెస్ట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ రౌండ్స్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థులు చెన్నై మరియు బెంగళూరులో విధులు నిర్వహిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వీర్రాజు తెలిపారు. ప్రతిరోజు అపెటిట్యూడ్, కోడింగ్ క్లాసెస్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం వలన తమ విద్యార్థులు ఎంపిక కావడానికి దోహదపడిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ నల్లిమిలి శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎస్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు అభినందించారు. మంచి కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందని ఈ విద్యార్థులు చెబుతున్నారు. జూన్ నెల నుంచి తాము ఉద్యోగాల్లో చేరతామంటున్నారు. డిగ్రీ పూర్తయ్యే నాటికే తమకు ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఆదిత్య కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కళాశాలలో చేరిన మొదటి సంవత్సరం నుండే ఉద్యోగాల సాధనకు అవసరమైన స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా 5 నుంచి 10 లక్షల రూపాయల వార్షిక వేతనాలు కలిగిన ఉద్యోగాలు సంపాదించగలిగామని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్ మణికంఠ, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్కే సుల్తానా, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
We are expecting that students will grab more and more opportunities in coming future. అంటే మనకి ఒక్కొక్క విద్యార్థి అంటే మా ఆదిత్య యొక్క మోటో అంటే ఆదిత్య అంటే ఉద్యోగం, ఉద్యోగం అంటే ఆదిత్య. ఆదిత్య అనే సినానిమ్ ఫర్ ప్లేస్మెంట్స్. అంటే తల్లిదండ్రుల యొక్క నమ్మకం ఏంటంటే ఆదిత్యలో జాయిన్ అవుతే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని. ఇక్కడ జాయిన్ అయినటువంటి ఫస్ట్ బ్యాచ్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 2 లేక 3 ఉద్యోగాలతో బయటకు వెళ్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అంటే మున్ముందు అనేక ఉద్యోగాలను కైవసం చేసుకుని విజయకేతన ఎగరవేయాలని విజయవాడలో కోరుకుంటూ తల్లిదండ్రులకు తర్వాత మేనేజ్మెంట్కి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్ని కాలేజెస్కి ఆదిత్య డిగ్రీ కాలేజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అన్ని డిగ్రీ కాలేజెస్లో ఓన్లీ డిగ్రీని మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు డిగ్రీతో పాటు జాబ్తో బయటికి వెళ్తారు. ఆ జాబ్ రావడానికి కూడా ఫస్ట్ డే నుండి వీళ్ళకి సిఆర్టీ ట్రైనింగ్ ఉండిద్ది, గ్రూప్ డిస్కషన్స్, జామ్స్. ఆఫ్టర్ ఎవ్రీ సెమిస్టర్ దే హ్యావ్ టు డూ ద సర్టిఫికేషన్ కోర్సెస్, కోడింగ్ క్లాసెస్, స్పెషల్ కోడింగ్ క్లాసెస్ ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి బాగా హెల్ప్ అయ్యిద్ది. ఇప్పుడు ఆల్ డీజీ టెక్ కంపెనీలో 30 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఇది ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పుడు దాకా మనం చూసిన ఏ డిగ్రీ కాలేజీల్లో కూడా ది నెంబర్ 1 అది అసలు డిగ్రీ కాలేజెస్కి ఇన్ని కంపెనీస్ రావడం అండ్ ఇంత బాగా ఇన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా మనం ఈ ఆదిత్య డిగ్రీ కాలేజ్లోనే చూడగలుగుతున్నాం. అండ్ చాలా కంపెనీస్తో కూడా విప్రో కంపెనీ, డిలాయిట్ వీటితో ఎంఓఈ కూడా ఈ కాలేజ్కి ఉంది. అందుకని ఈ కాలేజ్ని మనం బెస్ట్గా చూస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ అవర్ ఇంటర్. నాకు ఈ కాలేజ్లో సెకండ్ ప్లేస్మెంట్ వచ్చింది ఆల్డీజీ టెక్ నుంచి. కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు కమ్యూనికేషన్ చాలా తక్కువ. బట్ ఇక్కడ కాలేజ్లో జీడీస్ జామ్ సెక్షన్స్ జరగడం వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఆల్డీజీ టెక్ కూడా వాళ్ళు ఫస్ట్ రౌండ్ వర్చువల్ జీడీ నుంచి సెలెక్ట్ చేశారు. సో బాగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల బాగా పర్ఫామ్ చేసి మంచిగా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం మహిళలను వేధిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హోప్ విన్ హాస్పిటల్ కో-ఫౌండర్, ప్రముఖ గైనకాలజిస్ట్ జేసీ డాక్టర్ శ్యామ సుల్తానా సూచించారు. క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకాల ప్రాముఖ్యత గురించి ఆమె వివరించారు. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుండి ఎలా తప్పించుకోవచ్చునని వెల్లడించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ వారి ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో సర్వైకల్ క్యాన్సర్ గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు మరియు స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు హోప్ విన్ హాస్పిటల్ కో-ఫౌండర్, ప్రముఖ గైనకాలజిస్ట్ జేసీ డాక్టర్ శ్యామ సుల్తానా స్త్రీలలో వచ్చే క్యాన్సర్ మరియు నివారణ చర్యల గురించి వివరించారు. జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ స్థానిక సంస్థ అధ్యక్షులు జేసీ కొల్లేటి విజయ్ మాట్లాడుతూ, జేసీఐ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో రకాల అవగాహన సదస్సులతో పాటు మంచి వక్తగా మారాలంటే అందుకు జేసీఐ ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. జేసీఐ జోన్ 26 ఉపాధ్యక్షుడు జేసీ లక్కం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, యువతలోని నాయకత్వాన్ని మేల్కొల్పేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో సంబంధాలు పెంచుకోవడం ద్వారా యువతకి మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వివివిఎస్ కుమార్, హెచ్ఓడి హారిక, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ సరళ నాగరాణి, శ్రీభారతి, జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ సభ్యులు పద్మజ, భవానీకృష్ణ, కృష్ణకాంత్, దుర్గా మల్లేశ్వరరావు, సంతోష్, సందేశ్, కాశీరాములు రెడ్డి, కదం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలని, అప్పుడే విద్యార్థులు మంచి విద్యావంతులు కాగలరని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. బట్టి విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకతతో కూడిన విద్య నేటి సమాజానికి అవసరమని అన్నారు. విద్యా విధానంలో ఎటువంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఇంతమంది తల్లిదండ్రులు అనుకుంటారంటే దానిలో వాస్తవం ఉంది కదా. డబ్బు ఖర్చు పెడుతున్న విద్య అందట్లేదు కదా, ఏ కారణం అన్నా కానివ్వండి. ఉన్నంతలో తక్కువ ఫీజుతో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళు ముఖ్యంగా 35,000, 40,000, 50,000 రూపాయల ఫీజు లోపల గవర్నమెంట్ కంటే సగం లేకపోతే 3వ వంతు ఖర్చు పెట్టి ఉన్నంతలో కాస్త విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్య నడిపేది ఎవరు? స్కూల్ ఏదైనా కూడా ప్రభుత్వం. ఎలాంటి పరీక్షలు పెడతారు, ఎలాంటి సిలబస్ ఇస్తారు, ఎలాంటి పాఠ్యపుస్తకాలు తయారు చేస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వం తయారు చేస్తుంది. ఆ ప్రభుత్వం గీసిన గిరి లోపలే పనిచేయాలి. అందుకనే ప్రైవేట్ స్కూళ్ళలో ప్రమాణాలు ప్రభుత్వ స్కూళ్ళ కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాయి, కానీ ఒక స్థాయి నుంచి మెరుగు పట్ల. అది పూర్తిగా ప్రభుత్వంలో లోపం వల్ల. క్రిటికల్ థింకింగ్ లేకుండా
పిల్లలకి మనం ఎటువంటి చదువు చెప్పినా అది నిరుపయోగం అవుతుందని మేము బలంగా నమ్ముతూ డాక్టర్ జయప్రకాష్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మేమందరం కూడా ఈ అసెస్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ముందుకు వచ్చాం. దాన్ని మా అందరి తరపున ఇస్మా మాత్రమే కాకుండా అన్ని అసోసియేషన్స్ గట్టిగా బలంగా మీకు సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చారు. వారి నాయకత్వంలో ఇది ప్రైవేట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూలా లేకపోతే పెద్ద స్కూలా చిన్న స్కూలా కాదు, మా అందరి ప్రైమరీ మోటివ్ మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.